గీత, ఎందుకు ఈరోజు అంత నీరసంగా కనిపిస్తున్నావు? ఏమో తెలియదు, నిన్నటి నుంచి చాలా నీరసంగా ఉంది. ఏ పని చేయలేకపోతున్నాను. పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా, అదే చాలా భయంగా ఉంది. డాక్టర్కి ఏమైనా చూపించుకున్నావా? ఎందుకంటే ఇది వర్షాకాల సీజన్ కదా, నీకంతా తెలుసు కదా. మన సైన్స్ మాస్టర్ అంతా చెప్పారు కదా ఈ వర్షాకాల సీజన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో. అవును చెప్పారు, కానీ నేను ఆ విషయాన్నే పూర్తిగా మర్చిపోయాను. అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా గీత? ముందు నువ్వు ఇంటికి వెళ్ళి మీ పరిసరాలన్నీ గమనించు. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వాటిని పారపోయి. ప్రధానంగా నీరు అనేది ఎక్కడ నిల్వ అవుతుంది? పాడైపోయిన కుండల దగ్గర కానీ, టైర్ల దగ్గర కానీ, లేదా చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువుల దగ్గర కానీ, గుంతల దగ్గర కానీ నీరు అనేది నిల్వ అవుతుంది. దోమలు అక్కడే గుడ్లు పెట్టి వాటి యొక్క సంఖ్యను పెంచుతాయి. అవునా? డెంగ్యూ అనే వ్యాధులు కూడా వీటి ద్వారానే వస్తాయి. అవును, మనం నిద్రపోయేటప్పుడు దోమ తెరలను పెట్టుకుంటే ఈ వ్యాధులన్నీ సురక్షితంగా ఉండొచ్చు. అంతే కదా సుజాత? అవును గీత.